హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఒక సింపుల్ టూల్ యూజ్ చేసి మనకి ఏపీ ఐసెట్‌లో వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకి ఏ కాలేజ్ వస్తుందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. అయితే మీకొచ్చిన ర్యాంక్‌కి మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది, మీకు ఏ కోర్స్ సీట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో, జస్ట్ మీరు మీ ర్యాంక్‌ని, మీ క్యాస్ట్‌ని, మీ కేటగిరీని ఎంటర్ చేసినట్లయితే ఆ ఒక టూల్ యూజ్ చేసినట్లయితే మీకు ఏ కాలేజ్ వస్తుందో, సో, కాలేజ్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ కాలేజెస్ వస్తాయి. సో, కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ అనేది పీడీఎఫ్ రూపంలో అయితే మీకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు నేను మీకు లైవ్‌లో చూపిస్తాను ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో, అంతకన్నా ముందు మీరెవరు సరే మన యూట్యూబ్ ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు ఈ వీడియో లైక్ చేయకున్నట్లయితే వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత బూస్టప్ అయితే వస్తుంది. సో, దాంతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అలాగే ఐసెట్ సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని మా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఇదే అండి వెబ్‌సైట్. సో, ఈ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసింది వచ్చేసరికి మనకి భార్గవ్ బజ్ అని చెప్పేసి సో, ఒక యూట్యూబర్ అయితే డిజైన్ చేశారనమాట. తన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి అట్లా డిజైన్ చేశారు. సో, ఇది మనకైతే పబ్లిక్‌గా అయితే అవైలబుల్‌గా ఉందనమాట. ఎలాంటి మనకి మెంబర్‌షిప్, ప్రీమియం అయితే అవసరం అయితే లేదు. సో, థాంక్ యూ చెప్పండి. సో, భార్గవ్ బజ్‌కి. సో, అతనైతే దీన్నైతే డిజైన్ చేశాడనమాట. సో, దాన్నైతే మనం ఇప్పుడు యూజ్ చేసి మనకి ఐసెట్‌లోని మన ర్యాంక్‌ని అయితే ఎంటర్ చేసి సో, మనకి ఎంత ఓకే. సో, మనకి ఏ విధంగా వస్తుందని జెప్పేసి తెలుసుకున్నామన్నమాట. మనకి ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందని జెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ నా ఐసెట్ ర్యాంక్ వచ్చేసరికి నేను ఒక 10,000 అని జెప్పేసి అయితే ఎంటర్ జేస్తున్నాను. ఓకే. ఒక 10,000 ఎంటర్ జేసి నేనొక బీసీఏ మెయిల్ పెడతానన్నమాట. సో, ఓకే. బీసీఏ మెయిల్ పెడుతున్నాను. నా ఇష్టం అది. మీరేం పెట్టుకుంటారో, మీ ర్యాంక్ ఎంటర్ చేసుకుంటారో మీ ఇష్టం అన్నమాట. అలాగే మీకేంటి కాలేజెస్ ఓకే. ర్యాంక్ టైప్ కూడా యావరేజ్ ర్యాంక్ అది, మినిమమ్ ర్యాంకా, మాక్సిమం ర్యాంకా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ కోర్స్ టైప్‌కి సంబంధించి మీకు ఇదే కోర్స్ ఎంసీఏ, ఎంబీఏ ఓకే. మీరు ఏ కోర్స్ కోసం ఎదుగుతున్నారో సో, ఆ కోర్స్ అయితే చూసుకోండి. లేదు నాకు ఆల్ కావాలనుకుంటే ఆల్ అయితే ఉంచేయండి. సో, రీజియన్ ఏంటి? ఎస్‌వి రీజియనా? ఏయూ రీజియనా? ఎస్‌డబ్ల్యూ రీజియనా? అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఏంటి? సో, అట్లా ఏ డిస్ట్రిక్ట్‌లో మీకు కావాలని చెప్పేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉంచేయండి. ఓకే. షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట. వీఎస్‌పీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అయితే అట్లయితే ఇచ్చారనమాట. దాంతో పాటు అఫిలియేటెడ్ విత్ జేఎన్‌టీయూకేతో ఉన్నది కావాలా? ఓకేనా? సో, మిగతా ఆంధ్ర యూనివర్సిటీతో ఉన్నదా? జేఎన్‌టీయూ జీవితో ఉన్నది కావాలా? ఓకే. జేఎన్‌టీయూఏతో అనంతపూర్‌తో ఉన్నది కావాలని చెప్పేసి సో, అట్లాగైతే అడిగారనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరైతే చెకౌట్ చేసుకోవచ్చు. దాంతో పాటు కాలేజ్ టైప్ ఏంటి? ఓకే. ప్రైవేటా? ఓకేనా? యూనివర్సిటీ టైపా? సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెసా? సో, ఇట్లాగైతే మనకు అన్నీ అడిగారనమాట. దాన్ని కూడా అయితే మీరు ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీకు నచ్చిన ఫిల్టర్‌ని అయితే యూజ్ చేసి సో, మీకు మీకు నచ్చిన విధంగా అయితే మీరు ఎంటర్ అయితే చేస్తారనమాట. సో, మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు ఫైండ్ కాలేజ్ ఉంది కదా! క్లిక్ అయితే చేయండి చాలు. ఓకే. అట్లా క్లిక్ చేసిన వెంటనే మీకైతే లిస్ట్ అయితే వచ్చేస్తుందన్నమాట. చూసారు కదా! ఇక్కడ శ్రీ బాలాజీ పీజీ కాలేజు. ఓకే. మొత్తం ఈ కాలేజ్‌కి సంబంధించి కోర్స్ కూడా ఏంటి ఎంబీఏ కోర్స్ వస్తుంది మనకి ఈ కాలేజ్‌కి. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. మొత్తం లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయి ఈజీగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో, చూసారు కదా! చాలా ఈజీగా అయితే ఉంది. సో, చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ పక్కన ఏం లేదు. డౌన్‌లోడ్ పీడీఎఫ్ మీద క్లిక్ చేయండి. పీడీఎఫ్ డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. సో, ఈజీగా పీడీఎఫ్‌ని యూజ్ చేసుకొని మీరు ఆ పీడీఎఫ్‌ని కూడా మీరు చదువుకోవచ్చన్నమాట. సో, మీ ర్యాంక్‌కి అయితే మీరు అన్ని కాలేజెస్ వెతుక్కొని సో, మీ కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ ఎక్కడుంది అట్లా అయితే మొత్తం యూజ్ చేసుకొని మీరు టైమ్ వేస్ట్ చేయడం కన్నా కూడా సింపుల్ టూల్‌ని యూజ్ చేసినట్లయితే మనకి ఈజీగా అయితే అయిపోతుందన్నమాట. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఐసెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవుదాం. వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.